ప్రిలిమ్స్ పాస్ అయినా 3 మార్కులే. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లు మొత్తం 900 మార్కులు. చాలామందికి వచ్చినవి 2, 3, 6, 8, 9. ఇదేదో శ్రీ చైతన్య ర్యాంకుల లెక్కనే ఉన్నాయి కదా ఇవి. 6 పేపర్లు మొత్తం 900 మార్కులాట. చాలామందికి వచ్చినాయట 2, 3, 6, 8, 9. బా నారాయణ శ్రీ చైతన్య ర్యాంకుల లెక్క వచ్చినాయి ఇవి. మరి నిజంగా ఇవి దిద్దడంలో తప్పైందా లేకపోతే మొత్తమే ఏం రానోడు 10th ఫెయిల్ అయినోడికి ఇచ్చినా కూడా 1, 2 కరెక్ట్ రాస్తాడు కాదే. జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6వ పేపర్లో వచ్చినాయి 3 మార్కులే. అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్ని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు. మొత్తం 6 పేపర్లు 900 మార్కులు. తెలిసిన విషయాలు రాసిన 150 మార్కుల పేపర్కు 10, 20 మార్కులైనా వస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్స్కు 10 మార్కులు కాదు కదా, మొత్తం 6 పేపర్లు కలిపిన 10 మార్కులు రాలేదు. పైగా వాళ్ళంతా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిన వారే, ప్రతిభ చూపించిన వారే. ఇక జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి మొత్తం 6 పేపర్లు 900 మార్కులకు వేసింది 3 మార్కులే. ఇది టీజీపీఎస్సీ చెప్పుకునే అతి గొప్ప మూల్యాంకనం. గ్రూప్ 1 మెయిన్స్లో కొందరు అభ్యర్థులకు 900 మార్కులకు 2, 3, 8, 9, 6 మార్కులే వేశారు. 100% ఇది ఏదో జరిగిందా? 100% ఏదో జరిగింది. ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులు ప్రిలిమ్స్ అదే మొట్టమొదట గ్రూప్ 1లో 2వ దశ కోసం మెయిన్స్ కోసం వెళ్ళాలంటే ప్రిలిమినరీస్ ఉంటాయిగా, ఆ ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళు మెయిన్స్లో వీళ్ళకి వచ్చింది ఎంతనా 2, 3, 6, 7, 8. గింత అద్మానమా? ఎవరు ఈ పేపర్లు దిద్దింది? మరి మంత్రులే కూర్చొని దిద్దిలా ఏంది ఈ పేపర్లు? మంత్రులు కూర్చొని దిద్దిలా? గింత అద్మానమా? ఖచ్చితంగా దీంట్లో ఏదో డౌట్ ఉన్నది. గ్రూప్ 1 అభ్యర్థులు రోజుకి 2, 3 నాకు ఫోన్ చేస్తున్నారు. నిన్న ఒక అబ్బాయి అయితే మొత్తం పీడిఎఫే పెట్టిండు. ఈ పీడిఎఫ్ అంతా చదవండి అన్న అన్నాడు. ఇంకా చదువుతో గంటన్నర అవుతుంది. అంటే ఎట్టెట్లా మార్కులు వేసిండ్రు, ఏ రకంగా మార్కులు వేసిండ్రు, ఏ విధంగా నిర్లక్ష్యంగా వాళ్ళు పేపర్లు దిద్దిన అనడానికి ఆయన మొత్తం పీడిఎఫే పంపిండు. 35 పేపర్ల దాకా ఉన్నాయి అవి. అంత బాధ ఉన్నది. గింత దరిద్రమానే మునుపటి కంటే అద్మానం అయిపోయింది కదా. మునుపటి ప్రభుత్వంలోనైనా కనీసం పేపర్ లీక్ అయ్యేది. వీళ్ళు పేపర్లు దిద్దొత్తలేదు వీళ్ళకు. పేపర్లు లీక్ అయినందుకు కోదండరామిరెడ్డి, ఇంకో రెడ్డి వీళ్ళందరూ కేసీఆర్ చుట్టే తిప్పేది. అప్పుడు ఎవడో దుర్మార్గుడిని కావాలనే లీకులు చేసిందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి ఈ ప్రాంతీయ పార్టీని, ప్రాంతీయ ప్రభుత్వాలను ఆగం చేయడానికి ఎవడో దుర్మార్గుడు కావాలని అప్పుడు పేపర్ లీకులు చేసిన అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు చూడు ఎట్లున్నదో 2 మార్కులు, 3 మార్కులు, 6 మార్కులు, 8 మార్కులు వస్తాయి. ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి వచ్చిన మార్కులు ఇవి. ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 వాళ్ళ భయం ఎట్లున్నాయంటే గ్రూప్ 1 అభ్యర్థులు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తామా ప్రభుత్వానికి టార్గెట్ అవుతాం. ప్రభుత్వానికి టార్గెట్ అయితే మళ్ళీ మా మీద కక్ష కడతారు. మా మీద కక్ష కడితే మేము మా జీవితాలు ఆగమవుతాయి. అందుకే గ్రూప్ 1 అనే అభ్యర్థులు బయటకు వస్తలేరు. ఇక తప్పైతే వీడికి ఆగిపోతాం, లేకపోతే లేదు అన్నట్టు అయిపోయింది వాళ్ళది. ఇక మా అసొంటి వాళ్ళు మాట్లాడితే ఎంతసేపు అని మాట్లాడతాం. కాబట్టి దీని మీద ఎవరన్నా మరి అభ్యర్థులు బయటకు వచ్చిన న్యాయం జరుగుతుంది, ఎవరన్నా పెద్ద వాళ్ళు బయటకు వచ్చి వీటి మీద మాట్లాడతానన్నా న్యాయం జరుగుతుంది.